వెల్కమ్ టు స్పెషల్ పాడ్కాస్ట్. నేను మధు మల్కేడ్కర్. చిన్న సంఘటన ఒక్కొక్కసారి చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సమాజంలో. ఆ విషయంలోనే ఆచితూచి నిర్ణయాలు ఉండాలి. నాయకులే గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే గాని నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు చాలా సంక్లిష్టమైనటువంటి సిచ్యువేషన్ లో చాలా సూత్రప్రాయంగా నిర్ణయాలు తీసుకోవాలి. అట్లాంటి ఘటన తెలంగాణలో జరిగింది. అది తెల్లాపూర్ సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ప్రాంతంలో, దాదాపు సిటీలో మిళితమైనటువంటి ప్రాంతంగా దీనికి పేరుంది. పేరుకే జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ లోనే మిళితమైనటువంటి జిల్లాగా పేరున్నటువంటి పరిస్థితి మొత్తం డెవలప్మెంట్ అయితే ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. ఏం జరిగింది అసలు డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇద్దరు మహనీయులు, ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్, మరొకరు జ్యోతిరావు పూలే మహాత్మా. ఇద్దరు సమాజం కోసమే, ఈ దేశం కోసమే, ఈ ప్రాంతం ప్రజల కోసమే పోరాడినటువంటి వాళ్ళు, ఈ భూమి కోసం పోరాడినటువంటి వాళ్ళే. అట్లాంటి సిచ్యువేషన్, ఇద్దరి మధ్య వైషమ్యాలను, ఇద్దరి మధ్య వైరుధ్యాలను, ఇద్దరి మధ్య గ్యాప్ ను పెంచే ప్రయత్నం జరుగుతా ఉంది. ఏం జరుగుతా ఉంది డీటెయిల్ లోకి వెళ్దాం. మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా హిందూ సామ్రాజ్యం కోసం మొఘలులతో పోరాటం చేస్తే, మరొకరు ఈ సమాజంలో ఒక చైతన్యం కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం, బీసీల కోసం, మహిళల చైతన్యం కోసం నిలబడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ తెల్లాపూర్ గద్దర్ చౌరస్తా వేదిక అయింది. అక్కడ విగ్రహ ఏర్పాటు జరిగింది. శివాజీ మహారాజ్ విగ్రహం, తర్వాత జ్యోతిరావు మహాత్మా పూలేకి సంబంధించిన విగ్రహం. ఈ విగ్రహాలకి సంబంధించిన విషయంలో ఎవరో దుండగులు కొద్ది మంది ఇన్వాల్వ్ అయి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ వైషమ్యాలు? ఇద్దరు ఈ దేశం, ఈ నెల కోసమే పోరాడినటువంటి వాళ్ళు, ఈ జనాల కోసం పోరాడినటువంటి వాళ్ళు. ఏం జరిగింది డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఇంత జరుగుతున్నా తెల్లాపూర్ కు సంబంధించినటువంటి మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరి భరత్ నోరు విప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఇక్కడ ఆయన చెప్తే కొంత సద్దుమణిగే అవకాశం ఉంది, ప్రజలు వినే అవకాశం ఉంది, ఒక డైరెక్షన్ లో వెళ్లేటువంటి అవకాశం ఉందనే చర్చ ఉన్నా ఎందుకు కొల్లూరి భరత్ మాట్లాడట్లేదు? మాట్లాడదాం. ఈ పాడ్కాస్ట్ లో స్పెషల్ గెస్ట్ కొల్లూరి భరత్, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కొల్లూరి భరత్ గారు, వెల్కమ్. భరత్ గారు, ఇంత జరుగుతుంది ఇన్సిడెంట్, ఇంత చర్చ జరుగుతుంది, జాతీయ స్థాయిలోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. డైరెక్ట్ గా ఈరోజు ఒక సంస్థ రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. మొదటిసారి ఆర్ఎస్ఎస్ తెలంగాణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఘటనకు మాకు సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి అనేటువంటి ప్రకటన చేసేంత వరకు వచ్చింది. ఏం జరిగింది? ఎందుకు మీరు సైలెంట్? ముఖ్యంగా నా సైలెంట్ కు కారణము ఆర్ఎస్ఎస్ లేకుంటే ఇతర సంస్థలో పూలే విగ్రహము, శివాజీ విగ్రహము కాదు. రెండు విగ్రహాలు పర్మిషన్ లేకుండా ఎవరంతల వాళ్ళు తెచ్చినటువంటి పెట్టేసి అక్కడ రెండు విగ్రహాల మధ్యలో పోటీ పెట్టేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి నేను గతం లోపల ప్రభుత్వంలో ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీ లోపల ఉన్నా కాబట్టి, సో పర్మిషన్ లేనటువంటి ప్రాంతంలో రెండు విగ్రహాలు వెలిసి చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మనిషి, ప్రభుత్వ పార్టీలో ఉన్నటువంటి ఒక మనిషిగా దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని మీద ప్రభుత్వం నిర్ణయం ఏం తీసుకుంటుంది అనేటువంటి దాని మీద, గ్రామ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద నేను కూడా వేచి చూస్తున్నా. ఏం జరిగింది విగ్రహానికి సంబంధించిన విషయంలో? దాడి ఘటన వరకు వెళ్ళడానికి రీజన్ ఏంది? ఈ పర్మిషన్ లేదంటారు రెండు విగ్రహాలకు సంబంధించి. ఏం జరిగింది అసలు? గ్రామస్తుల ఒప్పందం ఉందా? వాళ్ళ సమక్షంలోనే పెట్టిరా? వాళ్ళ సంబంధం లేకుండా విగ్రహాలు పెట్టిరా? ఏం జరిగింది అసలు? సో బేసికల్ గా నా పర్స్పెక్టివ్ లో నేను చూసినట్టయితే భారతదేశం లోపల అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే, శివాజీ ఓ మహానేత. భారతదేశం లోపల ఆయన తెచ్చినటువంటి రెవల్యూషనరీ యాక్టివిటీస్ భారతదేశం లోపల ఎవరు తేలేరు. జ్యోతిరావు పూలే కూడా ఆయన సంఘ సంస్కర్త. అతిపెద్ద మహిళలకు ఎవరైనా ఈ దేశం మీద ముందు నడిపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. ఈ ఇద్దరు మహనీయులకు విగ్రహాలకు ఏర్పాటుకు తెల్లాపూర్లోనే 2022 సంవత్సరంలో అక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కూర్చోబెట్టి అందరు మాట్లాడి ఒక భూమి పూజ, ఒక శంకుస్థాపన కార్యక్రమం అనేది ఒకటి చేశారు. ఇది చేసిన తర్వాత ప్రక్రియగా రఘునందన్ గారు ఇక్కడ ఎంపీగా గెలవడం, రాబోయే ఎన్నికల లోపల పడంచెరు కాన్స్టిట్యున్సీగా ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి రెండు వర్గాలు చైతన్యవంతమైనటువంటి గ్రామం ముందే తెల్లాపూర్లో ఏదైనా ఒక గుంపుగా ఉమ్మడిగా మాట్లాడుకొని అడ్జస్ట్ అయ్యి పోయేటువంటి ఒక ప్రక్రియ ఉన్నటువంటి ప్రదేశం లోపల ఆయనకు గుంపును ఏర్పాటు చేసుకోవాలి, ఆయనకు రాజకీయం అవసరం పడుతుంది అనేటువంటి ఒక ప్రక్రియతోని గ్రామస్తులకు సంబంధం లేకుండా 25 ఏళ్ళు సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తులు, గత సర్పంచులు, కౌన్సిలర్లు ఎవరు లేకుండా రఘునందన్ గారు తన రాజకీయ ఎదుగుదల కోసం ఇక్కడ పడంచెరు కాన్స్టిట్యున్సీ లోపల ఆయన బలం పెంచుకోవడం కోసం మాత్రమే శివాజీ స్టాచ్యూను అర్ధరాత్రి తెచ్చి, ఆయన మనుషులే, గ్రామస్తులు మేజర్ గా అందులో ఎవరు ఇన్వాల్వ్ కాలేరు, ఒకరిద్దరు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి అది కూడా రఘునందన్ ఎంపీ గారికి సంబంధించినటువంటి మనుషులే తీసుకొచ్చి అర్ధరాత్రి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి
సో తెల్లాపూర్లో చైతన్యం ఉంది కాబట్టి పూలేను కూడా పెట్టాల్సిన ప్రదేశంలో శివాజీని ఒక్కరే తెచ్చిపెట్టిరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందే పర్మిషన్ కి అప్లై చేసుకున్న శివాజీ విగ్రహం తీసుకొచ్చి పెట్టిన ఒక ఆగ్రహంలో లోపల పూలే విగ్రహాన్ని కూడా వాళ్ళు అక్కడ తెచ్చిపెట్టారు. సో ఆయన స్వభావం లాభం కోసమే ఈ కుట్రను ఆయన చేసినటువంటిదే. ప్రశాంతంగా ఉన్నటువంటి తెల్లాపూర్ వాతావరణాన్ని కుట్రపూరిత రాజకీయాల కోసం ఆయన దీన్ని ఒక రెండు గుంపుల మధ్యలో ఉన్నటువంటి కొట్లాటగా మార్చిండి. దీన్ని లేకుంటే తెల్లాపూర్ లోపల 100% చర్చం చేసే అనేటువంటి ఒక పాజిబిలిటీ ఉంది. కాబట్టి అన్ని వర్గాల పరుషులు కుల మత భేదాలు లేకుండా మాట్లాడుకునేటువంటి ఓ అవకాశం ఇక్కడ నెలకొన్నది. కాబట్టి మాట్లాడుకొని అవసరమైతే శివాజీ స్టాచ్యూ ఒక్కందే పెట్టాలన్నా, అవసరమైతే పూలే స్టాచ్యూ ఒక్కందే పెట్టాలన్నా, లేకుంటే ఇద్దరిని కలిపి పెడదామా అనేటువంటి ఒక సిస్టమేటిక్ వే లోపల ఇది పోతుండే పర్మిషన్స్ తీసుకొని వచ్చేటువంటి. ఒకటి సూటిగా ఆయనకు ప్రశ్న, ఒక అర్ధరాత్రి తెచ్చిన విగ్రహానికి నిజంగా ఆయన దానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని అనుకుంటే ఎంపీ స్థానంలో ఉండి పర్మిషన్ తెస్తాడా? తెల్లారి పొద్దుగాళ్ళు వచ్చి ఏదో ఘనత సాధించినట్టు వచ్చి దానికి దండేసిపోతాడా? ఎంపీ అండి. ఆయన అనుకుంటే మౌడి దగ్గరికి అని దీనికి పర్మిషన్ లెటర్ తీసుకొని రాగలుగుతాడు, అఫీషియల్ గా ఒక పర్మిషన్ లెటర్. కానీ తీసుకురాలేడు ఆయన. ఎందుకు తీసుకురాలేడు అంటే ఈడ గొడవ అయితేనే నాకు గ్రూప్స్ ఉంటది, ఈడ గొడవ అయితేనే నాకు గ్రూప్ ఉంటుంది, వాళ్ళ ద్వారా నేను రాజకీయాలు చేయొచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతోనే. కానీ నిజంగా ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక విగ్రహం పెడితే ఆడికి వచ్చినప్పుడు పర్మిషన్ ఇప్పించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకవేళ శివాజీ విగ్రహానికి పర్మిషన్ ఇచ్చుంటే పూలే విగ్రహం రాదు కదా అక్కడికి. ఎందుకంటే పూలే విగ్రహం పర్మిషన్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఆటోమేటిక్ గా దాన్ని పెట్టాలన్నా వద్దా ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉంటుండే. కానీ ఆయన గొడవను లేపాలన్న ఉద్దేశంతో ఆడ పెట్టించిండు. కానీ అంటే ఎట్లాంటి గొడవలు భరత్ జనరల్ గా ఎట్లా ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ రోజు తెలంగాణలో మేజర్ తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఉద్యమం కొంచెం స్ట్రీమ్ లైన్ లోకి వచ్చింది. పూలే ఆరాధ్య దేవం బీసీలకు. ఎందుకంటే ఆ రోజు బడుగు బలహీన వర్గాలు ఈ కుల వివక్ష పోవాలనేటువంటిది ఆయన ఒక నడుము బిగించుడు తీసుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ స్కూల్ పెట్టడం కానీ వాళ్ళ లోపల చైతన్యం తీసుకురావడానికి అసలు వివక్షకు దూరంగా ఉండాలనేటువంటిది అసలు ఆయనకు మహాత్మా అనేటువంటి బిరుదు తీసుకున్నటువంటి ఒక గొప్ప మహనీయుడిగా ఆయన పేరు పొందినటువంటి పరిస్థితి. తెలంగాణలో బీసీ లైన్ స్ట్రీమ్ లైన్ లో ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇది చాలా స్వింగ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి లింక్ ఉందా ఇక్కడ? అంటే శివాజీ విగ్రహాన్ని ఎవరు వ్యతిరేకించకపోవచ్చు. శివాజీని దేశవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అందరూ మొక్కుతారు, మనం మొక్కుతాం, దాంట్లో డౌటే లేదు దాంట్లో. కానీ ఇక్కడ ఈ లైన్ రావడానికి ఏమన్నా డిఫరెన్సియేషన్ ఉందా గొడవ కావడానికి? నేను చాలా క్లారిటీ చెప్తాను. తెల్లాపూర్ లోపల శివాజీ విగ్రహాన్ని పెట్టాలనుకున్నప్పుడు ముగ్గురు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు మీకు చెప్తా. తెల్లాపూర్ లోపలనే ఒక దగ్గర స్టాచ్యూ పెట్టాలని చెప్పి శివాజీ స్టాచ్యూ పెట్టాలని చెప్పి 7 ఫీట్ల గుంత కొట్టి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చే క్రమం లోపల ఒక మల్లెపల్లి ఆయన కోర్టుకు పోయి కేసేసి ఆ విగ్రహాన్ని అడిగిని లేపిస్తాడు. ఇంకో మల్లెపల్లి ఆయన పోయి పూలే విగ్రహం శివాజీ విగ్రహం ఉండాలి అని చెప్పి ఆయన ఇంకో గుంత కొడతాడు. ఏడా సర్కిల్లా ఆయన కొబ్బరికాయ కొడతాడు, ఆయన గడ్డపార తీసుకొని పూజ చేయిస్తాడు, అన్ని చేస్తాడు, ఆయన్నే జేసీబీ పెట్టి చేస్తాడు. ఇంకో మల్లెపల్లి ఆయన అర్ధరాత్రి విగ్రహం తెచ్చి పెడతాడు. ఎవరి విగ్రహం? శివాజీ విగ్రహం. అంటే ఒక దగ్గర నుంచి లేపింది వాళ్ళే, ఒక దగ్గర పూలే ఉండాలని చెప్పింది వాళ్ళే, ఇంకో దగ్గర శివాజీని ఒక్కనే తెచ్చిపెట్టింది కూడా వాళ్ళే. అంటే ఒక క్రమబద్ధీకరణ ఈ ముగ్గురు వల్ల ఊర్ల లోపల ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళ కుటుంబం లోపల ముగ్గురు 263వ వార్డుకు డివిజన్కు ముగ్గురు క్యాండిడేట్లు వాళ్ళే, వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ దాంట్లో లోపల ఒకరు లేపిస్తారు, ఒకరు పూలే కావాలంటారు, ఇంకోరు శివాజీని పెడతారు. ఎంత చైతన్యవంతమైనటువంటి గ్రామాన్ని అచైతన్యం వైపు నడిపిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఊర్లో నెలకొంటుంది. జరుగుతూ ఉంది కదా ఇన్సిడెంట్. మీరు అంటారు ఇన్ని వైరుధ్యాలు, ఇన్ని డిఫరెన్సియేషన్, ఇన్ని ఆలోచనలు అంటారు. ఒక్కొక్క నిర్ణయం కాంక్రీట్ గా లేదు, మారిపోతుంది. ఒకటి అంటారు, ఇంకోటి చేస్తున్నారు. జనాలు ఏమనుకుంటారు, ఇంత యూనిటీ ఉందా అంటారు. వాళ్ళ ఆలోచన ఏంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు తెల్లాపూర్ ప్రజల లోపల నాకు తెలిసినటువంటి వరకు నా పూలేని వ్యతిరేకించడం లేరు, నా శివాజీని వ్యతిరేకించడం లేరు. కానీ దాని కాంక్రీట్ దశగా నడపకపోవడం వల్ల నడిపించే వ్యక్తులు శివాజీని, అంత పెద్ద శివాజీని అర్ధరాత్రి తెచ్చిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎగ్జాక్ట్లీ ఎనీ టైం ఇంకా గ్రాండ్ గా పెట్టచ్చు. అర్ధరాత్రి తెచ్చిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎంపీ గారిని పిలిచే స్థాయి ఉండే మీకు ఎంపీ గారితో నువ్వు పర్మిషన్ తీసుకొని పెడితే దాని దగ్గర పూలే స్టాచ్యూ పెట్టాలని వాళ్ళు పర్మిషన్ ఇవ్వదు కదా గవర్నమెంట్ కూడా. ఒకవేళ క్లాష్ అవుతుంది అనుకుంటే పర్మిషన్ ఇవ్వదు గవర్నమెంట్ పెట్టనీకి. క్లాష్ కాదు వాళ్ళు ఓకే ఉన్నారంటే అప్పుడు పర్మిషన్ ఇస్తుంది. సో క్లాష్ అవ్వాలనా లేదా అనేది ప్రజలు అప్పుడుకున్నటువంటి నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు వచ్చి దాన్ని పొలిటిసైజ్ చేయడం కోసం, పొలిటికల్ యాక్టివిటీస్ కోసం దాన్ని డెవలప్ చేయాలని అనుకున్నప్పుడే పూలే కూడా ఆడబుట్టుకొస్తాడు. ఎందుకంటే సామాజిక పురోగతులు ఉన్నోళ్ళు కాబట్టి. ఇంత జరుగుతుంటే శివాజీ విగ్రహం పక్కనే ఉంది, పూలే విగ్రహం పక్కనే ఉన్నప్పుడు పూలే విగ్రహం పైన అటాక్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి అటాక్ జరిగింది? అటాక్ జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? పక్కన సీసీటీవీ కానీ
పోలీసుల వద్ద కానీ అసలు ఎవరు ఉన్నారు దాని వెనకాల? ఎస్, అంటే వాళ్ళందరూ కూడా తెల్లాపూర్ సంబంధించినటువంటి వ్యక్తులే. శనికావేశానికి ఈ మన రఘునందన్ ట్రాప్లో పడిపోయి శనికావేశానికి వచ్చి పూలే విగ్రహాన్ని నెట్టివేసిరు కానీ వాళ్ళ లోపల పశ్చాత్తాపం ఉంది. అరే పూలే విగ్రహాన్ని మేము ఇట్లా కదిలిచ్చేది లేకుండే అనేటువంటి పశ్చాత్తాపం ఉంది. ఆ పశ్చాత్తాపంలో నుంచే రేపు ఆ పశ్చాత్తాపాన్ని బయటికి చెప్తారు. ఒకవేళ చెప్పలేని పరిస్థితిలో చట్టం తన పని తాను చేసుకుంటాము. పశ్చాత్తాపడేది సమాజానికి తెలుస్తేనే కదా దాని యొక్క ప్రభావము వ్యక్తుల మీద, వ్యవస్థల మీద, దేశం మీద ఉంటుంది. అది లేదనుకోండి, ఇప్పుడు మేము చాలా దేశవ్యాప్తంగా ఇష్యూ నడుస్తున్నది. అది అల్టిమేట్గా ఇంకో దగ్గర పాగి చట్టం తన పని తాను చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతిరావు పూలే స్టాచ్యూ కాదు, వ్యక్తి కాదు. జ్యోతిరావు పూలే వ్యవస్థ, జ్యోతిరావు పూలే సిద్ధాంతం, జ్యోతిరావు పూలే ఒక నడవడిక భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి. అందులోపల భరతో లేకుంటే ఇంకా పక్కనున్నోడో ఆడో వీడో అభిప్రాయాలతోని పని లేదు, దేశం అభిప్రాయంతో పని. ఇద్దరు భారతమాత పౌరులే, ఇద్దరు కూడా భారతమాత బిడ్డలే, ఇద్దరు కూడా. వాళ్ళ ఇద్దరు విగ్రహాలు మీరు అన్నట్టు ఎవరు వ్యతిరేకించేటువంటి సిచ్యువేషన్ లేదు, ఆలోచన కూడా ఎవరికి రాదు. కానీ దీంట్లో ఉన్నటువంటి పొలిటికల్ కోణం, రాజకీయ కోణం, ఎవరిది కుట్ర అందరిది కాకపోవచ్చు. తెల్లాపూర్ ప్రజలంతా కూడా అసలు ఈ ఆలోచన కూడా రాకపోయిండొచ్చు. ఇప్పుడు చర్చిస్తుంటుంది దీని మీద జరిగిన ఇన్సిడెంట్ పైన. కానీ ఈ ఆలోచన ఎవరిది, కుట్ర కోణం ఎవరిది? ముందు నుంచి చెప్తున్నా, ఇక్కడ ఎవరిది నేను రఘునందన్ క్లియర్ గా చెప్పిన కదా. రఘునందన్ మనుషులు అన్నారు కదా, ఎవరు ఇక్కడ లోకల్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? బీజేపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గానో ఏదో రూపం దాల్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన మాత్రమే దీన్ని శివాజీ స్టాచ్యూను అయితే ఊర్లో చర్చించి పెట్టడం వేరు, అర్ధరాత్రి తెచ్చిపెట్టడం వేరు. అర్ధరాత్రి తెచ్చిపెట్టి ఎంపీని తీసుకొస్తే పర్మిషన్ తెస్తే ఇదంతా లొల్లి ఉండదు కదా. రఘునందన్ కూడా ఏమైనా డైవర్ట్ చేస్తున్నా కావాలని ఏమన్నా ఇన్వైట్ చేస్తే విగ్రహాలకి ఎక్కడికైనా పోతారు, జనరల్ షాపింగ్ బిల్స్ ఎక్కడైనా పోతారు, ఓపెనింగ్ ఇట్లా చెప్పుకునే అవకాశం ఉంటుంది ఎంపీలు. అట్లా ఆయన కూడా ఏమైనా డైవర్షన్ ఉందా, లేకుంటే నిజంగా ఆయన డైరెక్షన్ లోనే జరుగుతుంది? డైరెక్షన్ లేకుండా జనాలు పెట్టాలి కదా. పార్టీ అధ్యక్షుడు ఎందుకు పెడతాడు? మున్సిపల్ ఇన్ఛార్జ్ గా మున్సిపల్ కీర్తగా పార్చించే బీజేపీ నాయకుడు ఎందుకు పెడతాడు? అలా జనాలు ఉండాలి కదా, స్థానికులను ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు డైరెక్ట్ నీ పార్టీ వ్యక్తిత్వం పెట్టించి తెల్లారొచ్చి నువ్వు దండేసేసి వాళ్ళనాడ రెచ్చగొట్టి ఇల్లు నిలబడాలి మీరు అందరూ హిందుత్వం కోసము, దానికోసము, దీనికోసము అని చెప్పి వాళ్ళ లోపల పోర్ట్రేట్ చేసి వెళ్ళిపోయినావు నువ్వు. ఎందుకు ఆడ జరగాల్సింది జరుగుతుంది కాబట్టి. ఎంపీ హోదాలో ఉన్న నువ్వు రాసినవా? నేను క్లియర్గా అడుగుతున్నా ఈరోజు సూటి ప్రశ్న. కలెక్టర్ కో లెటర్ రాసినవా? సీఎం కో లెటర్ రాసినవా? చీఫ్ సెక్రటరీ కో లెటర్ రాసినవా? ఈడ శివాజీ విగ్రహం ఉంది దీనికి పర్మిషన్ ఇవ్వాలని రాసినవా? సరే, లేఖ అంటే మహాయుతి గవర్నమెంట్, మహారాష్ట్రలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మహాయుతి దాని పేరు మా అందరికి తెలిసిందే. జగన్ భుజ్బల్ ఎన్సీపీకి సంబంధించిన నాయకులు ఈరోజు అదే ఎన్డీఏ గవర్నమెంట్, ఇదే మహాయుతి గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఈరోజు అమిత్ షాకు రేఖ రాయాల్సినటువంటి ఇన్సిడెంట్ అక్కడ దాకా కదిలించినటువంటి పరిస్థితి ఘటన. సో నేషనల్ వైజ్ గా ఇష్యూ అయినా ఏం దీనికి సంబంధించినటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లేఖనే రాసిండు ఎన్సీపీ మంత్రి, అక్కడ దాకా లేఖ రాసినటువంటి సిచ్యువేషన్. ఆ లేఖను కూడా మనం బాక్స్ లో చూపించే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వ్యూవర్స్ కోసం. ఏంది లేఖ రాసేంత వరకు పోయిందంటే ఏం జరుగుతుంది? మేము పొలిటిసైజ్ చేసేటువంటి ఈక్వేషన్ లోపల ప్రజా సొంత రాజకీయాలకు వాడుకునేటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది కాబట్టి పూలేని అవమానించే స్థితికి దిగజారేటువంటి పరిస్థితి, శివాజీని దిగజారినటువంటి పరిస్థితి. నేను క్లారిటీగా చెప్తున్నా, తెల్లాపూర్ లోపల శివాజీని రఘునందన్ అవమానించిండు. దానికి పర్మిషన్ ఇప్పియకుండా అర్ధరాత్రి తన మనుషులు తేజాడ పెట్టేయడం వల్ల ఆయన అవమానించిండు, శివాజీని అవమానించిండు. పైగా ఇది ఒక కుట్రపూరితంగా వీళ్ళిద్దరిని చెడగొట్టి ఊర్లో ఒక ఘర్షణ వాతావరణం చేసి నా గుంపును నేను నిలగొలుపుకోవాలి, నా వాతావరణం సృష్టించాలనేది. కానీ ఈ రోజు అడుగు కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే కాంప్రమైజ్ అయ్యే ఇష్యూకి పోయి పూలేను శివాజీని కలిపి పెట్టుకోవడమో, పక్కకు పెట్టుకోవడమో, ఇంకోటి చేయడమో అనేటువంటి సమస్యల మీద డిస్కషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శాంతియుతంగా దీన్ని పరిష్కరించే అవకాశం ఉన్నా, పర్మిషన్ తెచ్చే అవకాశం ఉన్నా తెచ్చేటువంటి పరిస్థితులు లేరు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఒక్కటా రెండా? ఇప్పుడు ఆడ ఉండాల్సినటువంటి విగ్రహాలు రెండు ఉండాలనా, ఒకటి ఉండాలనా? భరత్ ఏం చెప్తాడు? రెండు ఉండాలనే చెప్తాడు. ఎందుకు రెండు ఉండాలని అంటే రెండు కళ్ళ లాంటి శివాజీకి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు శివాజీ విగ్రహం తెచ్చిపెట్టిన వాళ్ళు శివాజీ చరిత్ర తెలియదు, పూలే చరిత్ర తెలియదు. మీకు ఉదాహరణకు నా దగ్గర ట్యాబ్ ఉంది, నేను చూపిస్తా. 1 సెకండ్ అండి, ఒక్క నిమిషము. 1869లో రాయగఢ్ కోట ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని మహాత్మా జ్యోతిరావు పూలే కనుగొన్నాడు. ఆ ప్రదేశం చాలా నిర్లక్ష్యంగా చేయబడింది మరియు పొదలతో నిండిపోయింది. పూలే దానిని తొలగించి శుభ్రం చేసి అక్కడే శివాజీ వేడుకలను ప్రారంభించారు. నేను చెప్తలే, గూగుల్ చెప్తుంది. మీరు పుస్తకాలు చదువుకునే టైం లేకపోతే
గూగుల్లోనన్నా టైప్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. శివాజీ మహారాజ్ ఈ దేశానికి అవసరము, ఈ దేశం లోపల ఎంతో కొన్ని వందల వేల మందిని ఈ దేశం నుంచి కాపాడినటువంటి వ్యక్తి శిథిలావిష దశకు చేరేటువంటి ప్రమాదం ఉందని పూలే పోయి పొదలను తొలగించి అక్కడ శివాజీ మొట్టమొదట వారోత్సవాలు శివాజీ మహోత్సవాలు జరిపింది పూలే. అట్లాంటి పూలే శివాజీ పక్కకు పూలే ఉంటే తప్పేంది? నేను ఒకటే, ఎవరైనా దీన్ని వ్యతిరేకించేటోళ్ళు ఉంటే శివాజీ స్టాచ్యూ పక్కన పూలే స్టాచ్యూ ఉండాలనేడానికి నేను 100 జవాబులు చెప్పగలుగుతా. ఎందుకు ఉండొద్దో ఒక్క జవాబు అని ఎవరని చెప్పగలిగితే ఈ పోడ్కాస్ట్ ద్వారా నేను సవాల్ ఇస్తున్నా. శివాజీ స్టాచ్యూ పక్కకు పూలే స్టాచ్యూ ఎందుకు ఉండొద్దు? ఉండాలి కదా. శివాజీని బయటికి తీసుకొచ్చి ఇవాళ బీజేపీ ఓన్ చేసుకున్నది, ఆర్ఎస్ఎస్ ఓన్ చేసుకున్నది, కానీ తీసింది ఎవరండి? శివాజీని బయటికి తీసుకొచ్చింది ఎవరు? శివాజీని బయట ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? పూలే పరిచయం చేసిండు, సంఘ సంస్కర్తగా ఉన్నటువంటి. దీని కాకుండా ఇంకో విషయం, పూలే అది పుస్తకంలో రాయడం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ మహారాజు సమాధి దగ్గర ఒక రోజంతా రాత్రి నిద్ర చేసిండు. ఇంత మహానుభావుడి పక్కన జీవించలేకపోయినా మరణించిన తర్వాతనైనా తన దగ్గర కొద్దిసేపు కూర్చొని రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పోయి ఒక రాత్రి నిద్ర చేసి వచ్చిండు. దిట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పూలే, ఛత్రపతి శివాజీ, పూలే, అంబేద్కర్. ఈ జరుగుతున్నాయి అర్థమవుతున్నాయా తెల్లాపూర్ ప్రజలకు? ఇదంతా కుట్ర కొంచెం గ్రూపిజం డివైడ్ చేయాలనే ఆలోచన జరుగుతుంది, స్వార్థం జరుగుతుందని చర్చ జరుగుతుందా తెల్లాపూర్లో జనాల్లో? కానీ 100% జరుగుతుంది. ఇప్పుడు తెల్లాపూర్లో ఒక గ్రూప్స్ ఉంటాయి, ఏంటి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్ లోపల నేను కూడా ఉంటా, చూస్తా ఉన్నా. సో అటు ఇటు వర్గాల ప్రజలు వీళ్ళను వాళ్ళను అజ్జేయడము అనేటువంటి ఒక విషయం జరిగింది. కానీ తెల్లాపూర్ గమనించాల్సినటువంటి విషయం, ప్రజలందరూ కూడా చుట్టుపక్కల సంగారెడ్డి జిల్లా, దేశం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఒక ప్రక్రియను 100% పూలే శివాజీని పెట్టిన తర్వాత పూలేని పెట్టిర్రు, శివాజీని పెట్టిన తర్వాత పూలేని పెట్టిర్రు, శివాజీని పెట్టిన తర్వాత పూలేని పెట్టిర్రు అని. శివాజీ పూలే వేరు గారు. 2022లోనే ఈ రోజైతే ఎవరైతే శివాజీ విగ్రహానికి దండేసి శివాజీ విగ్రహం మాత్రమే ఉండాలని చెప్పేటోళ్ళు అంతా కూడా 2022 ఆ ఫోటోలు నన్ను రిలీజ్ చేయమంటే చేస్తా. వీళ్ళందరూ కలిసే పూలే స్టాచ్యూ, శివాజీ స్టాచ్యూ ఉండాలని చెప్పి తీర్మానం మీద గుంత కొట్టి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టినాం. నేను కూడా ఉన్నాను. నేను అంటున్నా కదా, ఈ డైవర్షన్ చేయడానికి 100% రఘునందనే కారణము, బీజేపీ పార్టీయే కారణము. వాళ్లకు ఈ డివిజన్ లోపల పోటీ చేయడానికి ఏదో ఒక రూపకంగా దాల్చుకోవాలి. కాబట్టి బీజేపీ పవర్ఫుల్ గా లేదు, ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. బీజేపీ బలంగా లేదు కాబట్టి బీజేపీకి బలం కావాలంటే ఏదో ఒకరు ఇష్యూని దీన్ని లేపుకొని రావాలి అని చెప్పేసినటువంటి ఉద్దేశమే. కానీ ఎవరైతే శివాజీ వెనుక ఈ రోజు ఉన్నారో ఆ రోజు పూలే వెనుక కూడా ఉన్న వాళ్ళే. ఔరంగజేబుకి సంబంధించినటువంటిదో ఎవరిదో ఇంకోరిదో విగ్రహం పెడతా అంటే మీరు అన్నట్టు నెగిటివ్ వస్తుంది, బీజేపీ వాళ్ళు వ్యతిరేకించినట్టు. పూలే విగ్రహంతో ఏం సంబంధం? పూలే యాక్సెస్ ఫర్ ఆల్ కదా. 100% మేము కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం కదా. కానీ నేను ఎవరైతే ఈ రాజకీయ అవకాశం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి లోపల దీన్ని అట్లా నెట్టివేస్తారు. నేను ఈ రోజు అడిగి నమ్ముతున్నా, తెల్లాపూర్ లోపల అనేక ఉద్యమాలు జరిగినాయి. నారాయణరావు అనేటువంటి ఒక ఆయన తెల్లాపూర్ లోపల దాదాపు 500 ఎకరాల భూమిని కబ్జాకు రైతుల దగ్గర నుంచి అక్రమంగా లాక్కొని ప్లాట్లు చేసి అమ్మేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు అయి ఉండి తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పిర్రు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీస్లో 3 కాలనీలు ఉంటే పూలే, అంబేద్కర్, కొమరం భీం అనేటువంటి 3 పేర్లు పెట్టినటువంటి గ్రామం ఇది. అట్లాంటి చైతన్యవంతమైనటువంటి గ్రామం లోపల రఘునందన్ ఏదో చేసి తన గుంపును తయారు చేసుకోవాలనేటువంటిది మూర్ఖమైనటువంటి ప్రక్రియ. శాంతి ఉన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ దేశం లోపల పూలే శివాజీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను ఇక్కడ నిర్వహించాలనేటువంటిది ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి దాకా తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తాం. లేదా ప్రభుత్వం నుంచి ఎవరినైనా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ సంఘటన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి జరిగిందో అంత ఎక్స్ప్లెయిన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి భరత్ పాత్ర 100% ఉంటుంది. దాన్ని పాటిస్తానని తెలియజేస్తాను. ఒకటి అంతకంటే ముందు అన్నారు, ఏదుగున్నా తెల్లాపూర్లో జనాలంతా కూడా ఒక కలిసి నిర్ణయం తీసుకుంటాము, ఆలోచించి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. అట్లా ఏమైనా కార్యాచరణ కూడా ఫస్ట్ లోకల్గా దీనికి సంబంధించిన కార్యాచరణ ఉంటుందా? మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యే కంటే ముందు, అక్కడి నుంచి ఎవరైనా ప్రతినిధులను పిలిచే కంటే ముందు లోకల్గా తెల్లాపూర్లో జనాలతోటి కాలనీలలో దీని గురించి చర్చ జరిగేలాగా ఈ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ గురించి ఏమైనా కార్యాచరణ ఉందా? వాళ్ళతో మాట్లాడతారా? తప్పకుండా అవకాశం వస్తే ఎవరైతే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి విషయాల లోపల శివాజీ అభిమానులు దేశవ్యాప్తంగా ఉంటారండి, ఇష్టం పూర్తికంగా ఉండేవాళ్ళు. సో ఇరు వర్గాలను కలిపి కూర్చోబెట్టి విషయాన్ని అర్థం చేయించేటువంటి అవకాశం నాకు కలిగితే 100% దాన్ని చేసి
దీన్ని ప్రభుత్వం తీసుకెళ్లి శాంతియుతమైనటువంటి నిర్ణయం వచ్చేలాగా నేను చూస్తాను దీన్ని. ఓకే, మీరు చెప్తే కొంతమంది వినేటువంటి పరిస్థితి ఇక్కడ మొన్నటి వరకు కౌన్సిలర్గా ఉన్నారు, కొన్ని సేవ చేసి ఉంటారు, కొన్ని కార్యక్రమాలకు వాళ్ళకి అందుబాటులో ఉండి ఉంటారు, ఏ చిన్న సంఘటన జరిగినా ముందు పోయి ఉంటారు. సో ఏం చెప్పాలనుకుంటారు జనాలకు? కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం చర్చ జరుగుతుంది, వాట్సాప్ గ్రూపుల్లో ఫైట్ జరుగుతుంది, ఎవరో ఒకరు కామెంట్ పెడితే దానికి ఇంకొకరు కౌంటర్ కామెంట్ పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ జనరల్ ఈరోజు సోషల్ మీడియా అంతా అదే నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు? మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నా పిలుపు, శివాజీ పూలే వేర్వేరు గారు శాంతియుతమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత అందరి మీద ఉంది. దేశం మొత్తం మాట్లాడుకునే పరిస్థితికి మనం కలయికగా లేము, మనం విడిపోయి ఉన్నాం అనేటువంటి సమస్య దేశమంతా ప్రచారంగా జరుగుతున్నది. కాబట్టి దాన్ని మీరు ఆలోచన చేసి తెల్లాపూర్లో ఉన్న ప్రజలు ఐక్యతగా ఉన్నారు, ఐక్యతను కులమత భేదాలు ఇక్కడ లేకుండా ఉన్నారు. కాబట్టి శాంతియుతమైనటువంటి నిర్ణయం తీసుకొని మీరు అందరూ ముందడుగు పోవాల్సిన అవసరం ఉంది. గ్రూపులలో కొట్లాడుకోవద్దు. సంఘటనను ఇన్ఫర్మేషన్గా ఇవ్వడం వేరు, లేదా ఒక సంఘటనను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వేరు. గ్రూప్స్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడుకోవాలా, కొట్లాట పెట్టుకోవడానికి కాదు. అనేక రకాలుగా మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. అది రాను మీకు రేపు ఈ శివాజీ స్టాచ్యూ, పూలే స్టాచ్యూలు అన్నింటినీ కూడా సర్దుమణిగిన తర్వాత కానీ వ్యక్తుల మధ్య వైరుధ్యం పోదు. సో మీరు వ్యక్తులుగా కొట్లాడుకోదు, వ్యవస్థగా కొట్లాడాలా. పూలే వారసులుగా, శివాజీ వారసులుగా ఏదన్నా ఉంటే దాని గురించి చర్చించాలి. కానీ శివాజీ గొప్పోడు లేదా పూలే గొప్పోడు అని అనుకుంటే తెల్లాపూర్లనే మూర్ఖత్వం ఉండేది ఇంకేడు ఉండదు. ఇక శివాజీయే గొప్పోడు పూలే కాదు, పూలే గొప్పోడు శివాజీ కాదని అనుకుంటే మనకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. అది దేశం మొత్తం తెలిసినటువంటి విషయం. ఇద్దరు గొప్పవాళ్ళు కాబట్టి ఆ గొప్ప వాళ్లకు ఎవరి గౌరవం వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ మనం చేయాలి. దానికి సహకారాలు ఏమైనా అవసరం ఉంటే ప్రభుత్వం తరఫు నుంచి నేను చేయడానికి పూర్తి స్థాయిగా నా మద్దతు ప్రకటిస్తాను. ఇంకోటి ప్రజెంట్ ఇప్పుడు మహారాష్ట్ర నుంచి స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు ఉజ్పల్ అక్కడ ఉన్నటువంటి ఎన్సీపీ ఎమ్మెల్యే మంత్రి ఆయనే లేఖ రాసినటువంటి సిచ్యువేషన్. మరి ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మహారాష్ట్ర వరకు ఇమీడియట్లీ సెకండ్ లో తెలిసిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మీడియా, సోషల్ మీడియా ఏదో ఒక మాధ్యమం ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటిది ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్. తెలంగాణలో కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది గవర్నమెంట్కి. ఇక్కడ కూడా రెస్పాండ్ కావాలన్నా, ఎవరన్నా ఒకరు రియాక్ట్ కావాలన్నా మీరు అప్రోచ్ అవుతారు అంటారు. అప్రోచ్ కంటే ముందు వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుందా? గవర్నమెంట్ ఉన్నారు కదా బాధ్యత. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంది. సో అందుకని ఇంకా పోలీస్ కంట్రోల్ అంతా ఉంది. రాష్ట్రం మొత్తంలో మున్సిపల్ ఎలక్షన్లు నడుస్తున్నాయి. సో ఇవాళనే ఎలక్షన్ కాబట్టి ఆ ప్రక్రియ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఊరిన మేము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పోయి మేము అక్కడి నుంచి మా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా దగ్గర ఇట్లాంటి ఒక అనుచిత కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు దానికి జస్టిస్ను మీరు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం నుంచి ఎవరినైనా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ముఖ్యమంత్రి దృష్టి దాకా తీసుకెళ్ళి దీన్ని శాంతియుతంగా పరిష్కరించేటువంటి మార్గాలను మేము వెతుకుతాం. స్థానికంగా పోలీసులతో మాట్లాడారా భరత్ మీరు? ఎందుకంటే వెనకాల ఉండి కొద్దిమంది చేపిస్తున్నారు అనేటువంటి అనుమానం మీరు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, డైరెక్ట్గా దాంట్లో ఆ ప్రోబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పోలీసులు గుర్తించే ప్రయత్నం చేసిరా, వివరాలు సేకరించిరా? మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏంది? నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని సేకరించారు. ఇక్కడే కాదు, మహారాష్ట్ర లోపల 4 కేసులు అయినాయి వాళ్ళ మీద. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో 2 అయినాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వరంగల్లో 1 అయింది. సో వివిధ ప్రాంతాల లోపల అయింది. ఎందుకంటే పూలే అనేది మనోభావాలు దెబ్బతీసేటువంటి సమస్య. వాళ్ళు ఆ పని చేయకుండా ఉండాల్సింది. పూలేను కదిలించేటువంటి ప్రయత్నం అది దేశంని కదిలించినటువంటి ప్రయత్నం. సో వాళ్ళు అది చేసేది లేకుండే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు అని తెలిసింది. కానీ అది ప్రజలకు చేరేదాకా లేదనుకోండి, ఇంకా 10 కాదు 100 కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. చట్టం ఆగదు కదా. భరత్ చెప్తానో, ఇంకోరు చెప్తానో, నువ్వు చెప్తానో, నేను చెప్తానో, చట్టం ఆగదు కదా. సుప్రీంకోర్టు నుంచి ఇక్కడ దాకున్నాయి. ఎవరు ఎక్కడైనా వాళ్ళకు జరిగినటువంటి అవమానాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు. చట్టం దాన్ని ఎత్తి దాన్ని పని చేసుకుంటూ పోతుంది. ఎప్పటి వరకు చేసుకుంటూ పోతుంది? నువ్వు నీ పశ్చాత్తాపాన్ని బయటికి చెప్పనంత వరకు. నువ్వు పశ్చాత్తాపడ్డావన్న విషయం సమాజానికి అర్థమైతే డెఫినెట్గా వాళ్ళు ఆ ప్రక్రియను చట్టం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సమాజంలో ఈజీగానే ఫైండ్ అవుట్ చేసేటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఉంది. పెద్దగా ఆధారా పడిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా పోలీసుల దగ్గర లేవు. టెక్నాలజీ యూటిలైజ్ చేసుకుంటారు. ఇందాక కొల్లూరి భరత్ గారు చెప్పినట్టుగా గతంలో వాళ్ళపైన ఏమేమి కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్లో పాల్గొన్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి, కొంచెం బిజీ ఉన్నారు. 100% డీటెయిల్ మొత్తం డీటెయిల్ డిగ్గింగ్లోకి వెళ్ళిన తర్వాత అసలు నేరస్తుడు ఎవరు దాడి చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళ వెనకాల నిజంగా ఎవరైనా ఉన్నారా ఏంటనేది అన్ని డీటెయిల్స్ పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తారు. దానికంటే ముందు ఈ పాడ్కాస్ట్ కంక్లూడ్ చేసే కంటే ముందు కొల్లూరు భరత్ని ఒక హార్డ్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే
ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడైతే తెరపైకి వస్తుందో స్వతహాగా రఘునందనరావు ఎట్ల నాయకుడు కొల్లూరి భరత్ కూడా స్వయం శక్తితోటి ముంగడుకు వచ్చినటువంటి పొలిటికల్ లీడరే. ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్గా పనిచేసినటువంటి వ్యక్తే, అందుబాటులో ఉన్న వ్యక్తే, లోకల్ క్యాండిడేట్, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికుడు. కాబట్టి అడుగుదాం, భరత్ గారు, ఆయన ఎవరో విగ్రహం పెట్టిపించేసిండు, ఆయన ఎవరితోటో విగ్రహం పెట్టిపించిండు, నెక్స్ట్ తల వచ్చి ఓపెన్ చేసిండని మీరు అంటున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ది. దానికి పోటీగా కూడా పూలే విగ్రహాన్ని పెట్టించింది, మహాత్మా పూలే విగ్రహం పెట్టించింది కూడా కొల్లూరు భరతే అనేటువంటి చర్చ. భరత్ ఎవరు విగ్రహం పెట్టియానికి? భావోద్వేగాల నుంచి వచ్చినటువంటి విగ్రహం అది. ఆ జాగ ఎవరిదేమో నా పటలాండా నేను పెట్టియానికి? సో పెట్టియాలనుకునేటువంటి భరత్ తీయించగలుగుతాడుగా, కానీ తీసేటువంటి ఇప్పుడు నేను తీస్తా అని చెప్పమని, నేను చెప్తా తీస్తా అని. విగ్రహం పూలే విగ్రహం ఒకటే ఉంచు, శివాజీ ఉంచుదాం, పూలే తీసేద్దామని నేను చెప్తా, ఊకుంటారా? దేశవ్యాప్తంగా ప్రజలు వచ్చి నా మీద పడతారు. దానికి అట్లుండదండి. పూలేకి సంబంధించినటువంటి వ్యక్తులు, పూలే అభిమానులు, పూలే భారతదేశం ద్వారా వచ్చినటువంటి ఒక మహనీయుడు, ఆయనకు అభిమానులు ఉంటారు. నేను కాదన్నా పెట్టొద్దన్నా పెట్టేటువంటి వ్యక్తులు తెల్లాపూర్లో ఉన్నారు, పూలే అభిమానులు ఉన్నారు. చైతన్యవంతమైనటువంటి గ్రామం అండి. ఒకటే సర్పంచ్ 20 ఏళ్ళ దాకా పాలించినటువంటి వ్యవస్థ అండి ఇది. ఒకటే సర్పంచ్ 20 ఏళ్ళు ఒకరే అధికారంలో ఉండి ఇంతవరకు ఒక రూపాయి కూడా కరప్షన్ లేనటువంటి వ్యక్తి ఈ ఊరికి 25 ఏళ్ళు సర్పంచ్గా చేశారు. ఆ గ్రామం లోపల భరత్ ఒకడు వచ్చి విగ్రహం పెడతాడు, లేకపోతే ఇంకోటి వచ్చి విగ్రహం పెడతాడు అని అంటాడు. ఒకవేళ పెట్టేది ఉంటే ఆయన, మీరు అన్నారు కదా బ్యాక్ ఎండ్లో రఘునందన్ ఉన్నాడు పెట్టించిండు అని చెప్పి, ఇక్కడ ఎండ్ నుంచి నేనున్నాడు అని చెప్పి, మరి నేను పూలే విగ్రహం దగ్గరికి పోలే, ఆయన వచ్చినట్టు పూలే విగ్రహం దగ్గరికి నేను, శివాజీ దగ్గరికి నేను పోలే, ఆయన ఆపుకొని ఉన్నా. తర్వాత ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యవస్థ వేరు, మాకు సంబంధించినటువంటి వ్యవస్థ వేరు. పూలేను భరత్ ఒక్కడు పెట్టిస్తే కుదరదు. పూలే భరత్ ఒక్కడి సొంతం కాదు. ఆ ల్యాండ్ ఏమి మా ఇంట్లోకే పుట్టుకొచ్చింది కాదు. 100% దాన్ని గవర్నమెంట్ ల్యాండ్, అది ఎవరన్నా పెట్టవచ్చు, పూలేది పెట్టవచ్చు, ఎవరన్నా పెట్టవచ్చు. సర్కిల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు వేస్తారండి. అయినంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ బ్యానర్లు వేరా? వేస్తారు కదా. ఎవరు ప్రచారం వాళ్ళది, ఎవరిది? పూలే వారసులది పూలేది, శివాజీ వారసులది శివాజీ పెట్టుకుంటారు. అంతేగాని భరత్ ఒకటి పెట్టించినంత మాత్రం ఏం కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన కదా, అదే సర్కిల్ లోపల కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ బ్యానర్ వేసింది. అట్లా అని చెప్పి బీఆర్ఎస్ వేయొద్దా? అట్లా అని చెప్పి బీజేపీలో వేయొద్దా? అడగరా రేపు వాళ్ళు? నువ్వెవరా చెప్పని కానీ అన్నాడా? రేపు పూలే వారసులు అడగరా? శివాజీని పెట్టిన తర్వాత పూలేని పెట్టొద్దు అంటే నువ్వు కూడా చెప్పని కానీ అడగడుగా? అడుగుతాడండి. అట్లాంటి విషయాల లోపల నేను వాటికి పర్మిషన్ లేదని చెప్పేసి ఇట్లాంటి ఒక ఇష్యూ జరుగుతుందని ప్రభుత్వంలో ఉన్నాం, మనం అక్కడికి వెళ్ళొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే పోలేదు. ఓకే, రైట్. ఇది కొల్లూరి భరత్ ఒక లైన్ తీసుకున్నారు. ఇక్కడ స్థానికంగా ప్రజలతో మాట్లాడతారు, ఇష్యూని సమస్య పోయేలా చేస్తారు, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతారు. ఇక్కడతో ఆగేలా ఇష్యూని ఇక్కడ పులి స్టాప్ పెట్టేలా ప్రయత్నం చేస్తానంటున్నారు. ఎందుకంటే ఇద్దరు మహనీయులే, శివాజీ మహారాజ్ కానీ మహాత్మా పూలే కానీ, ఇద్దరు సమాజం కోసం ఉన్నటువంటి వాళ్ళే. సో ఇది కేవలం కొద్ది మంది వాళ్ళ రాజకీయంగా ఇక్కడ స్ట్రెంగ్తన్ కావడానికి, ఒక టీమ్గా ఫామ్ కావడానికి, ఎంట్రీ కావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ స్థానిక ప్రజలు అనుకుంటారు, వాళ్ళ ఎంట్రీని ప్రజలు అడ్డుకుంటారు. కానీ పూలే విగ్రహాన్ని కానీ శివాజీ విగ్రహానికి సంబంధించి 2 విగ్రహాలు ఉండాల్సిందే, ఇద్దరు మహనీయులే, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాన్ని కొల్లూరి భరత్ చెప్తా ఉన్నారు. దీంతో పాటు తెలంగాణలో మేజర్ అంశం ఏంటంటే ప్రస్తుతం మహాత్మా పూలేకి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఒకవైపు బీసీలు చైతన్యమవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో రాజ్యాధికారం బీసీలకి కావాలనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది. అందరూ బయటకు వచ్చి చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ లేకపోవచ్చు, కానీ ఈ వాదం రేపు ఎలక్షన్లలో వినిపించేటువంటి అవకాశం ఉంది. అది ఏ ఎలక్షన్ అయినా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు. ఎప్పుడు వచ్చినా ఈ వాదం గట్టిగా వినిపించడానికి క్షేత్రస్థాయిలో బీసీ సంఘాలు పోరాటం చేస్తా ఉన్నాయి. పూలే ఫ్రంట్ పేరిట అనేక సంఘాలు తెలంగాణలో ఇప్పటికే స్టార్ట్ అయినాయి. సో ఈ పూలే విగ్రహానికి సంబంధించి ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేలానే నేను కృషి చేస్తా, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మాజీ కౌన్సిలర్ని అనేటువంటిది కొల్లూరి భరత్ చెప్తా ఉన్నారు. చూద్దాం ఫ్యూచర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ రాకుండా కేవలం రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం ఇద్దరు మహనీయులకు సంబంధించిన విగ్రహాల విషయంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లో రాజకీయ లబ్ధి కోసం వారు చేయొద్దు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ముఖ్యంగా తెల్లాపూర్ ప్రజల్లోనే ఆ చైతన్యం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా కాలనీల పేరే అంబేద్కర్, కొమరం భీం, పూలే ఇలాంటి పేర్లు పెట్టుకున్నటువంటి కాలనీలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. చైతన్యం ఉంది ప్రజల లోపల. జనాలతో మాట్లాడతా, తర్వాత ప్రభుత్వంతో మాట్లాడతా ఇక్కడ ఇష్యూని క్లోజ్ చేస్తాం, పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని కొల్లూరి భరత్ అంటున్నారు. థ్యాంక్ యూ కొల్లూరి భరత్ గారు.
పాడ్కాస్ట్లో మీకు టైం ఇచ్చినందుకు, మీరు మాతో మాట్లాడినందుకు. ఇది చూస్తున్నానండి. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ఇష్యూస్ కోసం, చిన్న చిన్న అంశాలు కానీ కనిపిస్తాయి కొన్ని, కానీ చాలా పెద్ద ప్రభావం ఉంటుంది సమాజం పైన. కాబట్టి వాటన్నిటిపైన వివరణ కోసం, క్లారిటీ కోసం ఇలాంటి ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను మీ మధు మల్కేడ్కర్.